అనంతపురం జిల్లా రాయదుర్గంలో డిఎస్సి అభ్యర్థికి ఈ నెల 25 నుంచి ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించగా 355 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని కాల్వ తెలిపారు. రాయదుర్గం ప్రాంతంలోని అభ్యర్థులు ఉపాధ్యాయులుగా ఉత్తీర్ణత సాధించాలన్న సంకల్పంతో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. నిష్ణాతులైన కోచింగ్ బోధకులను విజయవాడ, హైదరాబాద్, అవనిగడ్డ, నెల్లూరు ప్రాంతాల నుంచి పిలిపిస్తున్నామని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా కోచింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే కాల్వ తెలిపారు. నమస్కారాలు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేర్చే క్రమంలో ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేసిన మెగా డిఎస్సి ద్వారా 16,000 పైచిలుకు పోస్టులు ఈ రాష్ట్రంలో భర్తీ కాబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాయదుర్గం నియోజకవర్గంలో డిఎస్సి అభ్యర్థులు ఎక్కువ మంది ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత సాధించాలనేది మనందరి ఆకాంక్ష. నేనైనా మీరైనా కోరుకునేది. రాయదుర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం, నిరుపేదలు ఎక్కువగా ఉండే ప్రాంతం. పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చదువు కోసం చాలా కష్ట నష్టాలకు ఎదుర్కొని ఉంటారు. అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది ఉద్యోగాలు సంపాదించుకోగలిగితే ఆయా కుటుంబాలకు ఎంతో భరోసా లభిస్తుందని నమ్ముతా ఉన్నాం. అందుకనే చాలామంది సొంతంగా సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఖరీదైన కోచింగ్ను తీసుకోవడం కష్టసాధ్యం కాబట్టి ఈ టెట్ కానీ డిఎస్సి కానీ ఈ కోచింగ్లో నిష్ణాతులైన అధ్యాపకులను అత్యంత మారుమూలనున్న రాయదుర్గానికి రప్పించి ఇక్కడే మన వాళ్ళందరికీ తర్ఫీదు ఇప్పించాలనేది మా ఆలోచన. దాంట్లో భాగంగానే డిఎస్సి